అధికార సాధనలో ఎన్నికల వ్యూహమే కీలక ఆయుధం. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సునాయాసంగా విజయాన్ని సాధించిన బీజేపీ తదుపరి లక్ష్యాలను ఛేదించే పనిలో పడింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కేవలం హస్తనకు మాత్రమే పరిమితం కాదు. ఢిల్లీ ఎన్నికల వ్యూహం చాలా సుదీర్ఘమైంది, లోతైంది. అతి చిన్న ప్రాంతీయ పార్టీని మట్టి కరిపించడం మాత్రమే బీజేపీ లక్ష్యం కాదు. ఒక గెలుపు అనేక ప్రమాణాలను స్థిరం చేయాలనేది కమలనాథుల ఉద్దేశం. దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలకు హెచ్చరికలు జారీ చేయడమనే సందేశం ఇందులో ఇమిడి ఉంది. అవినీతి మరక ఉన్న నేతలు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని బీజేపీ భావించడం వల్లనే జైలు పాలైన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్లను పట్టుబట్టి మరీ ఓడించింది. దశల వారీ రాజకీయం యుద్ధం చేస్తున్న భారతీయ జనతా పార్టీ రాబోయే 5 ఏళ్ల కాలం ప్రాంతీయ పార్టీలను తుదముట్టించాలనే కఠోర లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో హస్తం పార్టీ నడ్డి విరిచిన బీజేపీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను బదాబదలు చేయాలనే సంకల్పంతో ఉంది. రాష్ట్రాలను రాజ్యాలుగా మార్చుకున్న దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఆర్థిక, రాజకీయ రంగాలను చిన్నాభిన్నం చేశాయి. సమగ్రతను లెక్క చేయకుండా విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించాయి. అవకాశవాద శక్తులను, సంపన్న వర్గాలను చేరదీసి అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా సాధిస్తున్న ప్రాంతీయ పార్టీలకు మైదానంలోని బుద్ధి చెప్పాలనేది కమలం పార్టీ ప్రధాన లక్ష్యం. అయితే అందుకు తగిన అదను పదును రావాలని వేచి చూస్తూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత విడతల వారీగా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని, ప్రాంతీయ పార్టీలను ఓడించాలనే ఉద్దేశంతో బీజేపీ పగడ్బందీగా వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా వ్యూహాన్ని అందుకు తగిన ఎత్తుగడలను రచించింది. అందులో భాగంగా మహారాష్ట్రలో ఎన్సీపీ, ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేనను నిలువునా నీరుగార్చింది. హర్యానాలో జననాయక్ జనతా పార్టీని నామరూపాలు లేకుండా చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను చావు దెబ్బతీసింది. ఏకకాలంలో ఒక జాతీయ పార్టీని 3 ప్రాంతీయ పార్టీలను దాదాపు రాజకీయ మైదానం నుంచి తరిమేసినంత పనిచేసింది. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే సహా కేరళలో కమ్యూనిస్టుల ఓటమిని తదుపరి లక్ష్యాలుగా బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు అర్థమవుతుంది. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మాత్రమే బీజేపీ విజయం సాధిస్తుంది, కానీ ప్రాంతీయ పార్టీల ఇలాకాలో ఓడిపోతుందనే భావన చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ అభిప్రాయాన్ని చెరిపివేయాలనేది కూడా బీజేపీ వ్యూహకర్తల ఉద్దేశంగా కనిపిస్తోంది. తాము తలుచుకుంటే ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేస్తామనే హెచ్చరికను ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో చేసినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల బరిని ఒక ప్రయోగశాలగా మార్చుకున్న బీజేపీ అనేక కొత్త ఎన్నికల సూత్రాలు ప్రతిపాదించేందుకు రంగం సిద్ధం చేసింది. అనుకున్నట్టుగానే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడమే కాదు, తిరిగి ఢిల్లీ బరిలో లేచి నిలబడలేని స్థితిలో దెబ్బ కొట్టింది. దేశంలోని విర్రవీగే ప్రాంతీయ పార్టీలని ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయ మైదానంలోని సమస్యలను, అనుకూలత, ప్రతికూలతలను మదింపు చేసింది. ఏ రాష్ట్రాల జనాభా ఎక్కడ ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతాలు జయాపజయాలను నిర్ణయిస్తాయి, ఎక్కడ వ్యతిరేకత ఉంది, రాజకీయ ప్రత్యర్థికి అనుకూలత ఎక్కడ ఉంది, ఇలా అనేక ప్రశ్నలు వేసుకొని సావధానంగా జవాబులు వెతికింది. అందుకు తగినట్లుగానే ప్రచార ప్రణాళికలను, ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంది. ఢిల్లీలో వ్యాపించి ఉన్న మురికివాడల కేంద్రంగా సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. మురికివాడలోని నాయకత్వానికి గెలుపు విషయంలో పూర్తి భరోసాని కల్పించింది. వారితో ప్రతినిత్యం సంప్రదింపులు జరుపుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహంలో మార్పులు చేర్పులు చేస్తూ పోయింది. ఢిల్లీలో నివసించే పూర్వాంచల్ వాసులతో పాటు మరాఠాలు, బెంగాలీలు, పంజాబీలు ఉండే ప్రాంతాలను ఎంపిక చేసిన బీజేపీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా ప్రచారాన్ని నిర్వహించింది. ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయాత్మక పాత్ర పోషించే 40 లక్షల పూర్వాంచల్ ప్రజలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సుమారు 20 స్థానాల్లో పూర్వాంచల్ ఓటర్లు జయాపజయాలను నిర్ణయిస్తారు. దీంతో వీరిని లక్ష్యంగా ఎంచుకుని పనిచేసింది. అందుకు అనుగుణమైన ఫలితాలు సాధించింది. తూర్పు యూపీ, బీహార్ నేతలకు పూర్వాంచల్ ఓటర్ల వద్దకు వెళ్లే బాధ్యతను అప్పగించింది బీజేపీ నాయకత్వం. మనోజ్ తివారీ, రవికిషన్, బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరులు పూర్వాంచల్ ఓటర్ల ప్రాబల్య ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేశారు. చాలా నిర్దిష్టమైన ప్రచార పద్ధతిని బీజేపీ ఢిల్లీలో ఆశ్రయించింది. ఔటర్ ఢిల్లీలో జాట్ ఓటర్ల ప్రాబల్యం అధికం. సుమారు 20% పైగా జాట్ ఓటర్లున్నారు. జాట్ ప్రాంతాల్లో ప్రచారం కోసం హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరణ్ చౌదరి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లను రంగంలోకి దింపింది. సుమారు 3 లక్షల మరాఠా ఓటర్లున్నారు. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్, విశ్వాస్నగర్, ఐపీ ఎక్స్టెన్షన్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మరాఠా ఓటర్లున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రచారం కోసం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను దింపింది. ముఖ్యమంత్రులా లేదా మంత్రులా అనే తేడాను బీజేపీ ఎక్కడా చూడలేదు.
ఎక్కడ ఎవరి అవసరం ఉంటే వారిని నిర్మోహమాటంగా రప్పించి ప్రచారం చేయించింది. సుమారు 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో 11% బెంగాలీ ఓటర్లున్నారు. బెంగాలీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు లాకెట్ చటర్జీ, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ సహా ఇతర సీనియర్ నేతలను ప్రచార బరిలోకి దింపింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించింది. దీంతో బెంగాలీ ఓటర్లను ఆకట్టుకోవడం బీజేపీకి సులభంగా మారింది. రోహింగ్యాలు, బంగ్లాదేశీల విషయంలో ఇద్దరి విధానాలు ఒకటే అనే ప్రచారం ఫలించింది. మమతా బెనర్జీపై ఉన్న వ్యతిరేకత కాస్త కేజ్రీవాల్పై ప్రతికూలతగా పరిణమించింది. ఇంత నిర్దిష్టమైన నికరమైన పద్ధతిలో ప్రచార వ్యూహాన్ని రూపొందించిన దాఖలా ఇతర పార్టీలకు లేదనే చెప్పాలి. ఎవరు ఊహించని రీతిలో పశ్చిమ ఢిల్లీలో తిలక్ నగర్, ఢిల్లీ కంటోన్మెంట్ స్థానాల్లో మాత్రమే ఆప్ విజయాన్ని సాధించింది. మిగతా సెగ్మెంట్లలో తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమ ప్రాంతంలో మిగతా అన్ని ప్రాంతాల్లో బీజేపీకి ఆధిక్యం లభించింది. పోలింగ్ తర్వాత వెలువడిన సర్వేల్లో సిక్కు ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపారని అంచనాలు వచ్చాయి. పంజాబీలు, బనియాల ఓట్లతో ఆప్ నెగ్గుతుందనే అంచనాలు సైతం తారుమారయ్యాయి. సిక్కు ఓటర్ల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం సాధించింది. తూర్పు, ఉత్తర, మధ్య ఢిల్లీలో మొత్తంగా 11 స్థానాలను మాత్రమే ఆప్ కైవసం చేసుకుంది. ఆప్కు లభించిన మిగతా స్థానాలని దక్షిణ ఢిల్లీలో గెలిచినవి. ముస్లిం, దళిత ఓటర్ల ప్రాబల్యమున్న ప్రాంతాలు మాత్రమే ఆప్ విజయాన్ని సాధించింది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఢిల్లీ తరహా వ్యూహాన్ని, ఎత్తుగడలను అనుసరించే రీతిలో పగడ్బందీ విజయ సూత్రాన్ని బీజేపీ ఖరారు చేసిందని చెప్పాలి. బీజేపీ నాయకత్వం 50 అసెంబ్లీ స్థానాల లక్ష్యాన్ని సాధిస్తామని పదే పదే బల్లగుద్ది చెప్పిందంటే ఎంత పక్కాగా లెక్కగట్టిందో అర్థమవుతుంది. ఢిల్లీలోని పేద, నిరుపేద, మధ్యతరగతి ఓటర్లలో ప్రాబల్యమున్న ఆమ్ ఆద్మీని ఓడించాలంటే పగడ్బందీ ఎన్నికల వ్యూహం అవసరమని బీజేపీ నాయకత్వం ఎన్నికలకు ఏడాది ముందే గ్రహించింది. సుమారు 3000 మంది మురికివాడల నాయకత్వాన్ని సంవత్సరం ముందు నుంచి ఎన్నికలకు సమాయత్తం చేసింది. మురికివాడల ప్రజలకు ఆప్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తో పాటు తాగునీటి వసతి కల్పించడంతో స్లమ్ ఓటర్లు ఆప్ వైపు గతంలో మొగ్గు చూపారు. బీజేపీ అందుకు ప్రతిగా మురికివాడల ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణం వాగ్దానం ఇవ్వడంతో పరిస్థితి మొత్తం ఏకపక్షంగా మారింది. దీంతో సుమారు 20% దళిత ఓట్లు చీలి బీజేపీకి మేలు జరిగింది. సిఏఏ ఆందోళన సమయంలో అల్లరి జరిగిన ప్రాంతాల్లో మతపరమైన పోలరైజేషన్ బీజేపీకి ఉపకరించింది. వచ్చే ఏడాది మార్చిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు మరో 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి. అటుపై ఏడాది పంజాబ్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందు వరుసలో జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన రహస్య ఉద్దేశం అసెంబ్లీ ఎన్నికలే అని అర్థమవుతుంది. హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ తరహాలు ఆర్ఎస్ఎస్ పశ్చిమ బెంగాల్లో కూడా తన శ్రేణులను మోహరిస్తే మమతా బెనర్జీ ఓటమి ఖాయమని అర్థమవుతుంది. ఢిల్లీ ఎన్నికలు చెబుతున్నది ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.